శ్రీ గురుభ్యో నమః. రాత్రంతా ఆ లైటింగ్స్ అవన్నీ ఇప్పటిదాకా చూశారు కదా, అవన్నీ చూసుకొని వచ్చి సూర్యనారాయణ దర్శనానికి బయలుదేరాము. దర్శనంలో ముందుగా ఆ కోనేరు, పుష్కరిణి, అలాగే ముందు నుంచి స్వామివారి యొక్క గాలి గోపురం, అలాగే స్వామివారి యొక్క శిఖర దర్శనం ఇవన్నీ చేసుకొని క్యూ లైన్లో మన బొప్పడా వీధి నుంచి సీతారామ మందిరం పక్క నుంచి అలాగా లోపలికి వెళ్ళడం జరిగింది. దర్శనానికి వీలున్నంత వరకు వీడియో తీయడానికి ప్రయత్నిస్తున్నాము. ఆ దారులన్నీ కూడా చాలా చక్కగా ఏర్పాటు చేశారు అందరూ కూడా. అలాగే అక్కడ ఉన్న పోలీసు వారు కూడా చాలా చక్కగా సమన్వయంతో అందరినీ కూడా పంపిస్తూ ఉన్నారు. అదేవిధంగా మధ్యలో మనకి మెడికల్ సర్వీస్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఒక దారి నుంచి వచ్చిన వాళ్ళు వేరే దారి నుంచి వెళ్ళడానికి అందరినీ ఒక దగ్గర నుంచే పంపించడం కాకుండా విడివిడిగా చాలా చక్కగా ఏర్పాట్లు అనేవి మాత్రం చాలా అద్భుతంగా చేశారు ఈ సంవత్సరం మాత్రం. కానీ చిన్న ఎక్కువ మంది జనాలు రావడం వల్ల చిన్న ఇబ్బందులు జరిగాయని తెలిసింది. కానీ ఇబ్బందుల కన్నా మేము లోపల ఉన్నాం కాబట్టి మాకు తెలియలేదు. లోపల మాత్రం దర్శనం చాలా చక్కగా, చాలా మంచిగా, అద్భుతంగా జరిగింది. ఎక్కడికక్కడ పోలీసు వారు ఉండి చక్కగా సమన్వయం చేసుకుంటూ, అలాగే ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ కూడా పెట్టారు. అలాగే ఆ యాత్రలో ఎక్కడా చూసినట్టుగా యాత్రలో చిన్నపిల్లలకి కావలసిన బొమ్మలు గట్రన్నీ అమ్మడము, అలాగే సత్యసాయి వాళ్ళు కూడా డెవోటీస్ కూడా పాల్గొని ఈ లైన్లు అన్నిటినీ కూడా సక్రమంగా తీసుకొని వెళ్ళి దర్శనం చేయడం జరిగింది. శ్రీ సూర్యాయ నమః. ఈ దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. ఈ చెప్పుకోవడానికి అయితే వీళ్ళు లేదు, ఎలా జరిగిందని చెప్పడానికి అంత కనుల పండుగగా జరిగింది. కాబట్టి ఆ దర్శనం గురించి అక్కడున్న ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఇలాంటి ఉత్సవాలు మనకి ఇప్పుడు కూడా నిత్యం జరుగుతూ ఉండాలని చెప్పి కోరుకుంటూ శ్రీ సూర్యాయ నమః. ఇలాంటి మరిన్ని విషయాల కోసం, అలాగే యాత్రల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడి యొక్క అనుగ్రహం అందరి మీద ఉండాలని కోరుకుంటూ, ఆ సూర్యనారాయణమూర్తి కరుణా కటాక్షం ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ జై శ్రీరామ్, జై హింద్, శ్రీమాత్రే నమః.